ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను. దాన్ని చూసి ఫస్ట్ ఎవరు భయపడకండి. ఎందుకంటే ఏముందిలే వీడియోస్లో చూస్తాము, తర్వాత సెల్లో చూస్తాము అనుకోకండి. ఇది నిజమైన పాము. చూస్తుంటే మీకు రబ్బర్ పాము అట్లా అనిపిస్తుందేమో, కానీ ఇదైతే ఇంటి దగ్గరకు వచ్చిందండి. చూస్తుంటేనే భయం వేస్తుంది నాకు. ఫస్ట్లో నేను అనుకునేదాన్ని ఏముందిలే పామే కదా, ఫొటోస్ తర్వాత ఫోన్లో వచ్చి వీడియోస్ చూసి చాలా అంటే చాలా ఈజీగా తీసుకున్నా నేను. కానీ దగ్గరకు పోయే కొద్దిగా తెలియలేదు ఇంత భయం ఉంటుందా నాకనేసి. నేనైతే చాలా భయపడ్డానండి. కానీ ఆమె చూడు ఎలా టచ్ చేస్తుందో దాన్ని, వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. దానికి కూరలు తీసేసారని తెలిసి కూడా మనము భయపడతాం. అది కాటు వేసినా మనకేం కాదు అని చెప్తుంది ఆమె. కానీ దాన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడ్డాను. ఎలాగోలా వీడియో అయితే తీసుకున్నాను నేను. అంటే ఇవన్నీ కొంచెం మెమరీగా ఉంటుంది కదా. అంటే మనం ఎప్పుడు వాటి దగ్గరికి మనం వెళ్ళలేము. అలానే అవి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం పారిపోతాము. ఇలా వాటికి కూరలు తీసేసి ఇలా పాము వాళ్ళు పట్టుకునే వాళ్ళు తీసుకువస్తారు కదా, అది ఆ సేఫ్గా చూడొచ్చు అనే ఒక ధైర్యం ఉంటుంది కదా. అందుకే వీడియో తీసుకున్నాను. వీడియో ఎలా ఉంది? భయపడ్డారా? ఎవరైనా భయపడ్డారా ఈ వీడియో చూసి? భయపడి ఉంటే కమెంట్ అయితే చేయండి. లేకుండా ఉంటే భయపడకున్నా కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే ఎంతమంది అయితే ఇలా డైరెక్ట్గా పాములు చూస్తే భయపడతారో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.